హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం 3 రకాల ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీస్ని చూద్దాము. బ్యాచులర్స్కి, రూమ్స్లో ఉండే వాళ్ళకి, అలాగే వర్కింగ్ ఉమెన్కి ఈ ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీలు చూసుకుని ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టిఫిన్కి పిండేమీ లేకపోతే ఇలా ఊతప్పం కానీ దోశ కానీ వేసుకోవచ్చు. అలాగే ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవచ్చు. సాంబార్ కూడా ఇన్స్టెంట్గా ఈ పౌడర్ ఉందంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సాంబార్ చేసుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు కందిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి, కమ్మటి వాసన కూడా వస్తాయి. ఈ విధంగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు ధనియాలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి. ధనియాలు బాగా వేగిన తర్వాత కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగి కమ్మటి వాసన కూడా వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత వీటిని కూడా తీసేసుకుని పళ్ళెంలో పోసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 15 ఎండుమిర్చిని తుంపి వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. వీటిని కూడా పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా తుడిచేసుకొని వేసుకుంటే త్వరగా వేగుతాయి. క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని కూడా చేత్తో తాకి చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇలా వేయించుకొని ఈ కరివేపాకును కూడా ఈ పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే త్వరగా ఆరిపోతాయి. ఇవి చల్లారేలోపు ప్యాన్లో ఒక మీడియం సైజు నిమ్మకాయంత చింతపండుని శుభ్రం చేసుకుని ప్యాన్లో కొంచెం విడివిడిగా వేసుకోండి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెం చింతపండు వేసుకోండి. 2 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే ప్యాన్లో ఉంచి పూర్తిగా చల్లారనివ్వండి. మనం వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే వీటిని మిల్లుకి ఇచ్చి పిండిలాగా పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ తప్పకుండా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న చింతపండుని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఒకసారి చింతపండుని ఈ పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు చింతపండు వాడడం ఇష్టం లేకపోతే చింతపండు ప్లేస్లో డ్రై మ్యాంగో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసాక మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. గ్రైండ్ చేశాక ఈ పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్టైట్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఈ ప్రీమిక్స్ పౌడర్ 5 to 6 months వరకు కూడా నిలువ ఉంటుంది. మరి ఇప్పుడు దీంతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో ఈ ప్రీమిక్స్ పౌడర్ని 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు 3 కప్పుల వరకు పోసుకోవాలి. ముందైతే 1 కప్పు వేడి నీళ్ళు పోసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల పప్పు త్వరగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మరొక కప్పు పోసుకోవాలి. ముందు 1 కప్పు పోసి ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత మరొక కప్పు పోసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మరొక కప్పు పోసుకోవాలి. ఇలా 3 కప్పుల వేడి నీళ్ళు పోసుకోవాలి. 1/2 కప్పు ప్రీమిక్స్ పౌడర్కి 3 కప్పుల వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె పోసుకోవాలి. నేనైతే సాంబార్లో కొంచెం నెయ్యి కూడా వేస్తానండి నూనెతో పాటు. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెని వేసుకోండి. ఇవి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చిని తుంపి వేసుకుని ఈ పోపుని బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. నేను ఇందులో 1 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు 4, బెండకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, క్యారెట్, 1 చిన్న క్యారెట్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో దోసకాయ ముక్కలు కూడా వేసానండి, మీరు సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు,
కొంచెం పసుపు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. మనం పౌడర్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. ఈ కూరగాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు ఉడికించుకోవడానికి 1 కప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఇందులో పోసుకోవాలి. పోసే ముందు ఒకసారి కలుపుకోండి. పోసిన వెంటనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే 1 నిమిషానికి చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఎంత చిక్కదనం కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇందులో 1.5 కప్పుల వరకు నీళ్లు పోసాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి, కొంచెం ఉప్పు తగ్గింది. అలాగే దీంతో పాటుగా 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి మూతని కొంచెం పక్కగా పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సాంబార్ పొంగిపోకుండా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు సాంబార్ చిక్కగా అనిపిస్తుంటే మరి కొంచెం నీళ్లు పోసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, నేను ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకున్నాను. అంతేనండి, సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన సాంబార్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడిపోతుందండి వాసన అయితే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూసాం కదా, ఇప్పుడు మనం చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం పల్లీలు ఎంత తీసుకున్నామో పుట్నాలు, తినే శనగపప్పు అంటారు కదా, వాటిని కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు వీటిని కూడా ఈ పల్లీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పావు కప్పు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకొని పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 20 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. 20 అయితే కరెక్ట్గా సరిపోతాయి. వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చిని విధంగా క్రిస్పీగా వేయించుకొని ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా టిష్యూతో తీసుకుంటే ప్యాన్లో ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకొని వీటిని కూడా ఎండుమిర్చి వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండుని ప్యాన్లోనే ఉంచేసారంటే చక్కగా బాగా డ్రైగా అయిపోతుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు చింతపండు ముద్దలు ముద్దలుగా లేకుండా చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండుని ఈ ప్యాన్లోనే పూర్తిగా చల్లారనివ్వాలి. ఎండుమిర్చి, కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఇక నేను కళ్ళుప్పు వేస్తున్నాను. మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి కాకుండా 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ఈ పల్లీలో నుంచి నూనె వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింతపండు, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి ఈ పొడిలో ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఈ పొడిలో ఇవి బాగా కలిసిపోతాయి. ఒకేసారి కంటిన్యూస్గా తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
అంతేనండి, ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి పోసుకుని చల్లారిన తర్వాత ఒక 8 గ్లాస్ జార్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీని చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటైనా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చట్నీ పౌడర్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసినంత పొడిని మనం ఒక గిన్నెలోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే. మీకు చట్నీ చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. ఈ చట్నీని ఇలాగే తినేయచ్చు, లేదంటే పోపు కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు వేసుకోవచ్చు. నాకు కొంచెం చట్నీ చిక్కగా ఉందండి, మరి కొంచెం నీళ్లు పోసి కలుపుతున్నాను. అంతేనండి, ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. అలాగే ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని ఇడ్లీ పొడిగా కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూసాం కదా. ఇప్పుడు మనం దోశ అలాగే ఊతప్పం రెండు ఒకే పిండితో వేసుకుని ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూద్దాము. ముందుగా కడాయిలో 3/4 కప్పు మినపగుళ్ళు, ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి పచ్చిశనగపప్పు. 3/4 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ ఖచ్చితంగా లోనే ఉండాలి. 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేయించకూడదండి. 5 నిమిషాల పాటు వీలైనంత తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వకూడదు. ఇలా వేయించుకొని వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇవన్నీ మిల్లుకు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మిల్లుకైనా ఇచ్చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. ఇలా మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. మనకి ఈ పిండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా సాఫ్ట్గా ఉండాలి. చివరిగా మిగిలిన ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. పిండి చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. మనం మినపప్పు కొలుచుకున్నాం చూడండి, అదే కప్పుతో 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1/2 కప్పు వేసుకోవాలి. చివరిగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. మినపిండి బియ్యపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మధ్యలో ఎక్కడైనా ఉండల్లాగా ఉంటే వాటిని మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే మీకు 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో మనం ఊతప్పం లేదా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 కప్పు ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మామూలుగా ఫ్రెష్ పెరుగు కంటే కూడా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం ఆల్రెడీ ప్రీమిక్స్ పౌడర్లో కూడా సాల్ట్ వేసాము, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది. అలాగే తగినన్ని నీళ్లు పోసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా చేసే ఇలాంటి రెసిపీస్లో బేకింగ్ సోడా తప్పకుండా వేయాలండి, అప్పుడు మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. పిండి నానిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు, గరిటె జారుడుగా ఉండాలి. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. ఈ దోశ వేసేటప్పుడు ప్యాన్ మరీ వేడెక్కకూడదండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేసేయద్దు, గరిటెతో పాటుగా పిండి పైకి వచ్చేస్తుంది. చూడండి, చాలా నిదానంగా దోశ వేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. దోశ వేడి మీద ఉన్నప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుందండి, కొంచెం చల్లారిందంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా పల్చడి దోశలు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లావుగా వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. 2 కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, 3 రకాల
ఇన్స్టెంట్ ప్రీమిక్స్ రెసిపీస్ని. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.